వైఎస్ఆర్సీపీకి? ఎంత అసలు ఒక వైభోగం వెలిగిన వాళ్ళు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయి అలా రోడ్డు మీద నుంచుండే పరిస్థితి వస్తే అపర కోటీశ్వరులు చాలా దారుణంగా ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు వైసీపీ కనిపించట్లేదా? అంటే మీరు చూసే యాంగిల్లో ఆ విధంగా అనిపిస్తుందేమో. మేము చూసే యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కడా తగ్గలేదు. మొట్టమొదటిగా మీరు తెలుగుదేశం పార్టీ యొక్క నేపథ్యాన్ని చూడండి. 40 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యక్ష రాజకీయంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలే. తనకి నాయకత్వం మీద, తన నాయకత్వం మీదే తనకి నమ్మకం లేదు. ఇవాళ చూడండి ఏ విధంగా దగా చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు 1 ఇయర్కి ఎగ్గొట్టేశారు. అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అమలుపరుస్తానని హామీలు ఇచ్చి 1 సంవత్సరం నిస్సిగ్గుగా ఎగ్గొట్టేశారు. ఏ విధంగా ప్రజలను వంచారో, వంచిస్తూ రాజకీయం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మనకు కనపడుతూ ఉంది. ఏ నోటితోటి అయితే మోడీ గారిని తిట్టారో అదే నోటితోటి మోడీ గారిని పొగడ్డం, ఏ నోటితోటి అయితే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి మధ్య మాటల యుద్ధం సాగిందో ఇవాళ అదే వాళ్ళు భుజాలు కలుపుకున్నట్టుగా నటిస్తూ ఉన్నారు. ఆ పందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు, మా అధ్యక్షుల వర్యుల్లో లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది, ప్రజలకి ఉంది, ప్రజల మీద నమ్మకం మాకు ఉంది. మీరు అన్నట్టుగా దిగిపోయాము అంటున్నారు. మేము ఎక్కడా దిగిపోలేదు. ఇవాళ మిర్చి యార్డ్లో చేసినటువంటి ఆ పరామర్శ కార్యక్రమము, ఆ ధర్నా కార్యక్రమం ఒకసారి చూడండి. విజయవాడ వేదికగా కూతవేటు దూరంలో రాజధాని పక్కనే జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున ఏ విధంగా తరలి వచ్చారో చూడండి. వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి అడుగడుగునా మీరు ఆపే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఎవరు ఆగలేదే. అయినా కానీ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మద్దతు తెలుపుతున్నారే. ఇది బలం కాదా? ఎక్కడ దిగిపోయాం? ఖచ్చితంగా మంచి స్పందన వస్తున్నది, అది ఎవరో కాదండి. కానీ మీరు మనస్సాక్షిని కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా. అదే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు జనవాణి కార్యక్రమానికి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే ఆయన్ని నిర్బంధించి నోవోటెల్ హోటల్ నుంచి బయటికి రానివ్వకుండా ఇప్పటానికి వెళ్తుంటే ఇప్పటానికి వెళ్ళనీయకుండా ఇవి నిర్బంధించడం కాదా? ఇవన్నీ కూడా మీకు తప్పుల కింద అనిపించట్లేదా? మా దగ్గర పెయిడ్ అసత్యపు ఫ్యాక్టరీలు మా దగ్గర లేవు. తెలుగుదేశం పార్టీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అదే విప్పటం మీద తను చేసినటువంటి హడావుడికి అక్కడ తగిన మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఆ ప్రాంత ప్రజలు. హైకోర్టే చివాట్లు పెట్టింది వాళ్ళకి. వాళ్ళు చేసినటువంటి తప్పుని. అంటే నేను చెప్తున్నాను, మనిషిని నిర్బంధించడం, వెళ్ళడం ఎలాగా? కార్ల మీద ఎక్కి. అంటే మనం ఒక మంచి స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి 10 మందికి రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళు చేసిన వ్యవహారం ఏంటి, వారు ప్రదర్శించినటువంటి తీరేంటి? అంటే మేము ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించము, మా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తాము అంటే ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా? ఇక్కడ పర్మిషన్కి పెట్టి, మీ పర్మిషన్ అడిగి మేము వెళ్తున్నాం, మీలాగా బండ్ల మీద ఎక్కేసి హడావుడి చేస్తూ మేము వెళ్ళాలి. ఆ విప్పటంలో చేసినటువంటి తప్పులకి అక్కడ ప్రజలు కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చేసి. రెండవది మీరు అన్నట్టు నోవోటెల్ హోటల్, ఇది ఒక తప్పుడు ప్రచారం. ఎవరిని చేయలే. ఎవరు జనాల్ని సమీకరించుకున్నారు? సార్ ఎవరు జనాల్ని సమీకరించుకొని పర్మిషన్స్ లేకుండా రోడ్ల మీద మేము విచ్చలవిడిగా ర్యాలీలు చేస్తామంటే ఎట్లా? గారు బిర్యానీ పొట్లాలు ఇచ్చో లేదా బుడ్డిచ్చో డబ్బులు ఇచ్చో జనాల్ని రప్పించుకోవడం అన్నది వాస్తవా? సార్ మీకున్నటువంటి ప్రజాదరణ ఉంది అని మీరు నమ్మినప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తగినటువంటి పర్మిషన్ తీసుకొని కదా వెళ్ళాలి. మీరు పర్మిషన్ తీసుకోకుండా నా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తానంటే ప్రభుత్వం ఆపుతుంది ఖచ్చితంగా. దాన్ని మీరు మళ్ళీ అనేక విధాలుగా దాన్ని డైవర్ట్ చేసి మీకు అనుకూలంగా మార్చుకొని ఒక తప్పుడు ప్రచారం చేశారు. గతంలోకి వెళితే అదే కదా మీకు పెద్ద పెనుముప్పును తీసుకొచ్చింది. ఆ విశాఖ తీరం కదా, ఈరోజు ఆ తుఫానే కదా మిమ్మల్ని ముంచింది. ఎందుకంటే అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఎన్నే కలిశారు. ఈ జాకీలు పెట్టి ఎత్తి పాపం తన స్థాయి ఏంటో తనని తెలుసుకోలేనటువంటి పరిస్థితికి మీరు నెట్టేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లతోటే కట్టిబడేలాగా, కట్టివేసేలాగా ఎప్పుడైతే నోవోటెల్ హోటల్లో తనకున్నటువంటి అన్నప్పుడే కదా, అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అసలు లేదు, మాట్లాడుకోవడం లేదు, వాళ్ళు ఏమి కలుస్తారని కూడా లేదు.
ఆ సందర్భమే కదా వీళ్ళిద్దరూ కలడానికి కారణం అంటున్నాను నేను. అంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు కలవల. లేదు కదా మధ్యలో అంటే వాళ్ళకి అంటే మధ్యలో ఎలక్షన్స్ 6 నెలల ముందు విడిపోయి ఈయన అందులో ఆ పదవులు తీసుకోలేదు వ్యతిరేక కదా. ఓటుని కాదు కదా. చీలేలాగా ప్రయత్నించి సార్ ఏదైనా నిజాన్ని మాట్లాడుకుందాం. మనం ఇక్కడ మనం కూర్చున్నాం కదా అని మన లైన్లో మనం మాట్లాడుకుంటే తగదు. ఏం లేని ఇప్పుడు 14 నుంచి 19 వరకు ఒక్క నిమిషం. నేను అడిగిన సమాధానం చెప్పండి. 14 నుంచి 19 వరకు ఆయన పదవులు తీసుకున్నారా? పార్టీలో ఉన్నారా? 14 నుంచి 19 వరకు ప్రభుత్వం ఏ తప్పు చేసినా నేను బాధ్యుడిని అని అందుకనే కదా బయటకు వస్తానంటాడు ఆయన. మరి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతోటి ఇవాళ పొత్తులు ఎందుకున్నాడు? 2019 నుంచి ఇవాళ పొత్తులో ఎందుకున్నాడు? ఆ రోజు మంచి చేయలేదు అని పాలనలో విధ్వంసం మీ అయిపోయింది, అందుకనే అదే పార్టీ అదే ప్రభుత్వంలో మంచి చెయ్యలేదు. ఈ ప్రభుత్వంలో మంచి చేయలేదు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేసింది, వంచింది. బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోతీచూర్ లడ్డు ఇచ్చి మోసం చేసింది. అది మన సౌత్ ఇండియాకి వ్యతిరేకమైన పార్టీ అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏముందని వారితో కలిశారు? అదే సార్, ఎందుకు కలిశారంటే మాటకు విలువ లేదా? ఎందుకు కలిసి మాటకు విలువ లేదా? చెప్పేది ఇది కదా. వాళ్ళు చెప్పి పాయింట్ 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అరాచక పాలన మొత్తం నాశనం చేసింది వ్యవస్థలన్నింటినీ. ఇంకా తప్పదు, దాన్ని దించడమే నా ధ్యేయం. జగన్ నిన్ను ఓడిస్తాను, రోడ్ల మీద నిలబెడతాను అన్నారు. అదే ఆయన చేశాడు అని వాళ్ళు సెల్ఫ్ తప్పక. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించుకోలేక వాళ్ళే చెప్పాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక నాయకుడు తను మాట్లాడినటువంటి మాటల్ని, గతంలో తను మాట్లాడినటువంటి విధానాన్ని, ఈరోజు తను ప్రదర్శిస్తున్నటువంటి తీరుని ఒకసారి బేరీజ్ వేసుకోండి. సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడా లేదా అని చూస్తే 0. తను వ్యవస్థలు సరిగా పనిచేయట్లేదు. ఎక్కడికక్కడ అక్రమ మార్గాల్లో ప్రతి అంశం బయటపడుతున్నా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఈరోజు మాట్లాడదాం. ఈరోజు మీరు పెడుతున్నాం కదా, మేము ఇప్పుడు మీ ఛానల్ సాక్షిగా కూడా అడుగుతున్నాం. మద్యం షాపుల్ని ప్రభుత్వం నిర్వహించే దాని నుంచి 16,000 మంది ఉద్యోగస్తులు దాంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని తొలగించి ఇవాళ తెలుగుదేశం నాయకులకి కట్టబెట్టడంలో, జనసేన నాయకులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమి? కమిషన్ల కక్కుర్తి కాదా? ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఒక్కొక్క వైన్ షాప్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది నిజంగా? ఆ 50,000 కలెక్ట్ చేస్తుంటేనే మద్యంతో 100,000 మంది చనిపోయారు కదా సార్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. మద్యం వ్యాపారానికి ఇంత పర్సెంటేజ్ అని టెండర్లు పిలిచింది. దానికి ఇష్టపడ్డటువంటి వ్యక్తులు ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారే అనుకుందాం కొంచెం సేపటికి. మరి వాళ్ళ 15% ఎందుకు పెంచారు? ఎందుకు 15% పెంచారంటే ప్రతి మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి మీ నాయకులు వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆ వసూళ్లు చేస్తున్నారు కాబట్టి ఆ షాప్కి తగినటువంటి ఆదాయం రాకపోతే 15% ప్రజల డబ్బులు పెంచేశారంటున్నాం. దీని మీద మాట్లాడట్లేదు కదా. మీకు ఇది మీకు అడ్వాంటేజ్ అంటే ప్రజల రక్తాన్ని పీల్చివేస్తున్నా ఈ నోరు మెదపట్లేదే అంటున్నాం. ఇది మీకు మంచి ఆపర్చునిటీ కదా సార్. రాజకీయం వేరండి, మీరు రాజకీయానికి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఆపర్చునిటీ కదా, మీరు ప్రజల్లో తప్పకుండా మాట్లాడతాం. బయట 16,000 కోట్లు ఎలక్ట్రిసిటీ మీద పెంచితే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. 24,000 అమ్మినటువంటి మిర్చి 11,000కు అమ్ముతుంటే, మిర్చిని కొయ్యడానికి 7,000 ఖర్చు అవుతుంటే, దాన్ని మళ్ళీ ఆ దుకాణాలకు తరలించడానికి 1,000 రూపాయలు 8,000 ఖర్చు అవుతుంటే, దాదాపు 1,50,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంటే, ఇవాళ 10,000 రూపాయలకు అమ్మిస్తున్నటువంటి ప్రభుత్వం దగా ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, దళారుల ప్రభుత్వం వీళ్ళది అయితే ప్రశ్నిస్తుంది ఎందుకు? మేము కాదా? మీరు బయట ఫీజుల మీద కాదు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే దీనికి ఒక సార్థకత వస్తుంది, అసెంబ్లీలోనే ఇలాంటివి లేవనెత్తాలి అని కదా మాట్లాడేది. మరి మీరు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోతున్నారని చెప్తారు వాళ్ళు? ఎవరు పారిపోతున్నారు? మీరు అసలు అసెంబ్లీకి ఎవరు పారిపోతున్నారు? అసెంబ్లీ జరిగింది ఎన్నిసార్లు? అసెంబ్లీ జరిగింది సమావేశాలు ఉన్నాయి, మీరు ఒక ఎమ్మెల్యే వెళ్తున్నారా? సార్, చాలా స్పష్టంగా మా అధినాయకులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద మాట్లాడాలంటే తగినంత సమయం కావాలి, 11 మందికి ఇచ్చే సమయం మాకు సరిపోదు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 పార్టీలు లేవు మీరు సంఖ్యాబలం గురించి మాట్లాడడానికి. ఉన్న పార్టీలన్నీ సింగిల్గా
మీరు కలిసికట్టుగా కూటమిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.